నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. ఆ రోజు అతని తండ్రి పుట్టినరోజున గొప్ప బహుమతి ఇచ్చింది అపురూప. అపురూపలో జరుగుతున్న అంతర్యుద్ధం అంతమంది కుటుంబ సభ్యుల్లో ఒక్కరూ గుర్తించకపోవడం ఆశ్చర్యం. కారణం ఒకరితో ఒకరికి అవసరాలు తప్ప వాళ్ళ ఆలోచనలు ఏమిటి? వాళ్ళ బాధ, ఆనందం, సుఖం, నచ్చనివి ఇవన్నీ ఎవరికీ పట్టవు కాబట్టి. అపురూపకు పెద్ద సమస్య. రామకృష్ణ పెద్ద పర్సనాలిటీ. అతని ప్రేమ, అతని చుట్టూ విద్యార్థులు, మేధావులు, పొలిటీషియన్స్, ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఇలా చాలామంది గుమిగూడేవారు. జోక్స్ వేసుకుంటూ, కబుర్లు చెబుతూ, వాళ్లను పకపకా నవ్విస్తూ వాళ్లకు హితబోధ చేసేవాడు. రామకృష్ణ గారు, మీ వల్ల ఈ సమస్య నుంచి బయటపడ్డామండి అని అతనికి థ్యాంక్స్ చెప్పేవారు. స్వీట్ బాక్సులు, బహుమతులు ఇచ్చేవారు చాలామంది ఉండేవారు. సాంఘిక సమస్యలకు కూడా చాలా మంచి సలహాలు ఇచ్చేవాడు. అతను అంటే అందరికీ ఇష్టం, గౌరవం, కొంతమందికి ఆరాధన కూడా. ఆడపిల్లల్లో అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళల్లో చాలామందికి అతనంటే చాలా ఆరాధన ఉండేది, ప్రేమ ఉండేది. నవ్వుతూ మాట్లాడుతూనే ఎక్కడి వాళ్ళను అక్కడ పెట్టేవాడు రామకృష్ణ. మీకు అమ్మాయిల ఆరాధన ఎక్కువైనట్లుందే, ఏడిపించేది అపురూప. చాలా మురిపెంగా, రొమాంటిక్గా చూస్తూ, ప్రపంచంలో చాలా అపురూపమైనది నాకు దొరికిందోయ్, ఆమె ముందు మిగతా అందరూ దిగదుడిపే అంటాడు. అతని స్పర్శలో కూడా చాలా ఇష్టం, వేడి ఉండేది. చాలామంది మగవాళ్లకు ఆడపిల్లలతో స్నేహాన్ని రొమాన్స్గా మార్చుకోవాలంటే ఏమిటి చెప్పాలో, ఎంత అభిమానాన్ని, ప్రేమను, గౌరవాన్ని కేవలం చిన్న స్పర్శతో చెప్పొచ్చు తెలియదు. తెలియజెప్పే పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియదు. రొమాన్స్లో స్పర్శకు ఉండే పవర్ తెలిసినవాడు రామకృష్ణ. అపురూప కూడా చాలా రొమాంటిక్ నేచర్ ఉన్న అమ్మాయి. అందువల్ల ఒక ఆడపిల్లగా అతని ప్రేమలో, ఆరాధనలో తల్లకిందులుగా పడిపోయింది. అతన్ని ఒక మాట అననిచ్చేది కాదు. ఆమె సంపూర్ణ సాంఘిక రక్షణలో చాలా హాయి అనుభవించేవాడు రామకృష్ణ. అతనికి ఏ క్షణాన ఏది కావాలో, ఏం అనుకుంటున్నాడో, ఏమిటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడో అన్నీ అర్థమైపోయేవి అపురూపకు. అట్లాగే ఆమెకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో, ఏది మనస్సును బాధ పెడుతుందో అతనికి సంపూర్ణంగా అర్థమయ్యేట్లు ప్రవర్తించేది. ఆమెకు ఏ రంగు, ఏ టెక్స్చర్ ఇష్టమో, ఏ డిజైన్ నచ్చుతుందో అతనికి బాగా తెలుసు. పెద్ద షోరూంలలో ఆమెను కూర్చోబెట్టి రకరకాల చీరలు తీయించి, ఏ చీరలో ఆమె ఎలా ఉంటుందో ఊహించుకునే అతని కళ్ళల్లో మెరుపు అపురూపంగా చూస్తూ ఆనందించేది అపురూప. తను నాకు దొరకడం నా అదృష్టం. కేవలం ఆస్తులు, నగలు, భార్య పేరున పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అనే భర్తలు సెక్యూరిటీ ఇస్తున్నారు కానీ రొమాంటిక్ టచ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోలేకపోతున్నారని చాలా మందికి తెలియదు. ఆ విషయం మగవాడికి అర్థమయ్యేట్లు పెంచితే ఇన్ని డైవోర్స్ కేసులు రావు కోర్టులకు. వీళ్ళలో చాలామందిని బాధపెట్టేది పనికిమాలిన ఎగో. అపురూప ప్రేమించేటప్పుడు ఎగో ఏమిటి చెప్పు అనే రామకృష్ణ చేతుల్లో కరిగి నీరైపోయేది అపురూప. చీరల సెలక్షన్లో ఆమె ఖరీదు కన్నా అందానికి, మృదుత్వానికి ప్రాముఖ్యం ఇవ్వడం చూసి మురిసిపోయేవాడు రామకృష్ణ. మిగతా ఆడవాళ్లలో ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించేది. యండమూరి నవల నల్లంచు తెల్ల చీరలో 2000 పెట్టి ఒక్క చీర కొనుక్కుని ఒక్కసారి అందంగా కనిపించే ఆడదానికన్నా 4-5 చీరలు కొనుక్కుని 4-5 సార్లు అందంగా కనిపించవచ్చు అనుకునే ఆడపిల్ల తెలివి కలది అనిపిస్తారు రచయిత. నేను ఆ బాపతుదాన్ని అని చిలిపిగా నవ్వే అపురూపను కళ్ళతో ఫోటో తీసుకుని హృదయంలో దాచుకునేవాడు రామకృష్ణ. అట్లాగే నగలు, వస్తువులు ఏ విషయంలోనైనా ఆమెలో టేస్ట్ కనిపించేది కానీ కక్కుర్తి కనిపించేది కాదు రామకృష్ణకు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరికీ ఉన్న 2 గదులను ఎంతో కళాత్మకంగా సర్దుకున్నది అపురూప. మనం ఇల్లు కట్టుకుంటే బోలెడు ప్లాన్లు వేసేది అపురూప.
ముచ్చటగా చూస్తూ వింటూ ఉండేవాడు అతను. ఎప్పుడు కట్టుకుందాం అంటే మాత్రం చూద్దాంలే అని మాట తప్పించేవాడు. పాపాయి పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి కన్సర్న్ మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. పిల్లకు ఆమెకు చక్కని ఫైనాన్షియల్ సెక్యూరిటీ చేశాడతను. ఆమె డబ్బు, ఆమె క్రెడిట్ కార్డు ఆమెకు ఇచ్చి ఆర్థిక సౌకర్యం కల్పించాడు. ఉద్యోగం చేస్తానన్న అపురూపను ఎందుకు చెప్పు, నా అపురూపానివి అనేవాడు. మనింటి కోడళ్ళు టింగురంగా అంటూ ఆఫీసులకు బ్యాగులు వేసుకుని హై హీల్స్ టకటకలాడించుకుంటూ పోవడం అంత అవసరం అంటావుట్రా? నాన్నగారు ఒప్పుకోరు అన్న తల్లి మాటలు అతన్ని ప్రభావితం చేశాయి అని పూర్తిగా ఒప్పుకోకపోయినా చాలా వరకు కారణం అనుకోవాలి మరి. ఒక భర్తగా, స్నేహితుడిగా అతని కుటుంబంలోని లోపాన్ని ఎత్తి చూపినంతగా సహచరుడిగా రామకృష్ణలో ఒక్క లోపం ఎత్తి చూపలేకపోయేది అపురూప. ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఇతను ఎంత సంఘ సంస్కర్త, ఎంత ప్రియ సలహాదారుడు, దేశానికి ఏం జరుగుతోందని ముందే ఊహించగల మేధావి. స్టాక్ మార్కెట్ల గురించి అతని లెక్క ఏనాడూ తప్పు కాలేదు. ఆర్బీఐకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా అనిపించేంతటి తెలివిగలవాడు అనుకునేది అపురూపంగా, ముచ్చటగా పెళ్ళైన కొత్తల్లో. కానీ ఈ మధ్యకాలంలో అతనిలో సమాంతర వ్యక్తిత్వాలు చూసి ఆశ్చర్యపోతోంది. ఈ వ్యక్తి సరే, ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడైనా ఎన్ని అమానుషాలు జరుగుతున్నా నోరెత్తని రాతిబొమ్మ లాంటి వ్యక్తిత్వమున్న ఆ వ్యక్తి మాటేమిటి? అపురూపలో అలజడి ప్రారంభమైంది. అణుచుకున్న ఉద్రేకం, కోపం, ఉక్రోషం, అసహ్యం ఎక్కువైపోతున్నాయి. ఎంతో సర్ది చెప్పుకుని మామూలు ఆడదాన్లాగా బ్రతకాలని చాలా చాలా ప్రయత్నించింది అపురూప. కానీ ఆమె వల్ల కావడం లేదు. ఈ అణిచిపెట్టుకున్న ఎమోషన్స్ వల్ల ఏ రోగమో బయటపడితే నా బిడ్డ గతి, అమ్మో, ఈ జనం మధ్యన వదిలి చచ్చిపోవాలా? ఇంకా నయం, అంతకన్నా నాతో పాటు నా బిడ్డకు కూడా ఏదన్నా ఇచ్చి. చీచి, ఇంత భయంకరంగా అసహ్యంగా ఆలోచిస్తున్నానేమిటి అని ఉలిక్కిపడింది అపురూప. పిల్లల్ని నూతుల్లోకి నిర్దాక్షిణ్యంగా తోసి తను పడే తల్లుల వెనుకాల కేవలం ఆర్థిక దారిద్ర్యం మాత్రమే కారణం కాదేమో, సంఘం ఇవ్వని భద్రతా దారిద్ర్యం కారణం కూడా. అంత రాక్షసి ఏమిటి ఆ తల్లి? చూస్తూ చూస్తూ ముక్కు పచ్చలారని బిడ్డల్ని ఎలా మనసు వచ్చిందో. కొంతమంది తల్లులు రాక్షసులమ్మ. జనాంతికమైన కబుర్లు చెబుతున్నారు హాల్లో టీవీ చూస్తూ అత్తగారు. మీ పక్క గదిలో 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే గదిలో బోలెడంత ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుని ఆ నూతిలో పిల్లల్ని పడేసిన తల్లిలా ప్రస్తుతం ఆలోచిస్తోంది అనుకుంటే వీళ్ళు ఆశ్చర్యపోతారా? అలజడి పడతారా? దుఃఖపడతారా? ఎవరైనా ఇవాళ పోతే రేపటికి 2. ఆ మాట ఎందుకో గట్టిగా గుండెల్లో నాటుకున్నది అపురూపకు. ఏదైనా అంతే, ఏది జరిగినా చలిస్తారేమో కానీ చచ్చిపోరు. ఏ కుటుంబంలో ఏ అరాచకం జరిగినా చచ్చిన వాళ్లతో చచ్చిపోయిన దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న బిడ్డ అమానుషంగా చంపబడిందని ఏడ్చిన ఆడపడుచు తనకు నచ్చిన ఆకుపచ్చ రంగు పట్టుచీర మరొక అక్కకు ఇచ్చావని నానారగడా చేసింది. వీళ్లకు షాక్ ఇవ్వాలి, చచ్చిపోయేంత షాక్, గుండెలు దడదడలాడించే షాక్. ముఖ్యంగా తన మొగుడికి. అతడంటే ఎంత ప్రేమో అంత కచ్చ ఏర్పడుతోంది అపురూపకు. ఎలా ఎలా రాత్రింబవళ్లు ఆలోచిస్తోంది. దానివల్ల తనలో అణుచుకున్న కోపం, రోషం తగ్గుతున్నాయనిపిస్తోంది. కొంచెం హాయిగా ఉన్నాననిపిస్తోంది. మేనకోడలు సంవత్సరికాల నాటికల్లా ఆ పాప దుఃఖానికి, బలవంతపు మరణానికి ఏదైనా గుర్తింపు జరగాలి. ఏమిటి ఆలోచిస్తోంది అపురూప. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఏ బంధువును కలుసుకుని సలహా అడిగినా, ఆ ఆత్మీయులను నా బాధ అర్థం చేసుకోండని అడిగినా, క్షణికావేశాలకు పోయి నిండు జీవితం పాడు చేసుకోకు, పండంటి జీవితాన్ని కాలదన్నకు. ఎవరి గురించో ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో ఏదో ఉప్పెన వస్తే అది మీ జీవితంలో అల్లకల్లోలం చెయ్యనివ్వద్దు. ఒక సమస్యకు మరొక సమస్య సృష్టించడం మందు కాదు. ఇట్లాంటి సలహాలే వస్తాయని అర్థమైపోయింది అపురూపకు.
పైగా అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు రామకృష్ణ ఒక ఐడియల్ హస్బెండ్. వాళ్ళ ఎవరి సమస్యో నీకెందుకు? నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? ఈ మెలిక ప్రశ్నకు తన దగ్గర జవాబు లేదు. కానీ ఎందుకో అపురూప అలా సరిపెట్టుకోలేకపోయింది. రామకృష్ణ వ్యక్తిత్వం లేనివాడో, తెలివి తక్కువవాడో, బలహీనుడో, ఆర్థికంగా మరొకరిపైన ఆధారపడ్డవాడో, రోగిష్టిగా మారినవాడో, అంగవైకల్యం ఉన్నవాడో, ఇలా ఎవరైనా అపురూప అతని ప్రవర్తనని అర్థం చేసుకునేది. అతని ఇన్సెక్యూరిటీని చూసి జాలిపడిపోయేది. నేనున్నాను, నీకు భయం లేదు అని మొత్తం బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకునేదేమో కూడా. ఇక్కడ పనిచేసేది ఒకే ఒక విషయం, అతనంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ చాలా మేధావిగా, గొప్ప వ్యక్తిగా తమ చుట్టూ ఉండే కుటుంబేతర ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో చెప్పగలిగిన ఇంత ఎదిగాడు అనుకున్న వ్యక్తి తన కుటుంబం విషయం వచ్చేసరికి ఇలా ప్రవర్తించడం సహించలేకపోతోంది. అందుకే ఈ విషయం చర్చించడానికి షీలా మేడం దగ్గరికి వచ్చింది అపురూప. ఆమె చాకచక్యం, మాటలు, అందం, సహృదయం చాలా ముచ్చట వేసింది షీలా మేడంకు. తన ఆడపడుచు కూతురు విషయంలో ఆమె దుఃఖం, నిస్సహాయత, ఏదో చెయ్యాలన్న తపన, చెయ్యలేకపోయానన్న కచ్చ, రామకృష్ణ మీద ఆమెకు ఉన్న ప్రేమ, తపన, తన బాధను ఎందుకు అర్థం చేసుకోలేదన్న ఆక్రోశం, అతని మంచితనమంతా అవకాశవాద నటనేమోనన్న భయం, తను నిజంగా మాయలో ఉన్నదేమో, తెలివి తక్కువ ఆలోచనలతో పండంటి జీవితం పాడు చేసుకుంటున్నానన్న భయం, ఇలా మానసికంగా ఆలోచనల ఉప్పెనలో కొట్టుకుపోతూ అలసిపోతున్న అపురూప షీలా మేడంతో మాట్లాడి ఆవిడ తన సమస్యకు విశ్లేషణ ఇచ్చినప్పుడు శాంతించింది. ఇది నీ జీవితం, ఇలా చెయ్యి అని నేను చెప్పను. నిజాన్ని చూపించడానికి నా దగ్గర ఉండే మేధోపరమైన టూల్స్తో ప్రయత్నిస్తాను అని ఆమెకు చాలా చెప్పింది షీలా మేడం. అపురూపకు రామకృష్ణ సమస్య అర్థమైంది. శారీరక శాస్త్ర ప్రకారం మనిషికి ఒకటే మెదడు ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా మనకు హెడ్ బ్రెయిన్, బాడీ బ్రెయిన్ అని 2 రకాల మెదడులు పనిచేస్తాయి. ఈ రెండింటినీ సరిగ్గా ఉపయోగించడమే పరేంగిత జ్ఞానం. ఐక్యూ చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తిని చాలా జ్ఞానం కలవాడని అనుకోలేం. పుస్తకాల జ్ఞానం, ఇంగిత జ్ఞానం రెండూ వేరని కొంతమందిని చూస్తే అర్థమవుతుంది. మనలోని ఆలోచనలు, ఎదుటి మనిషిలోని ఆలోచనా స్రవంతులు ఇవి తెలుసుకోవాలంటే ఈ 2 రకాలైన మెదడులు వాటి ప్రభావం మర్చిపోకూడదు. పసిపిల్లలు సాధారణంగా ఈ బాడీ బ్రెయిన్ చెప్పిన మాట వింటారు. వాళ్లకు ఇష్టం లేనివి వద్దు అంటారు. నచ్చని వాళ్ళ దగ్గరకు వెళ్ళరు. కానీ మన పెంపక దోషంలో మనం ముందు పిల్లలకు వాళ్ళ ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోకుండా మనకు మంచి అన్నది వాళ్ళ నెత్తిన రుద్దుతాము. మన గట్ ఫీలింగ్ను అవమానించేటట్లు మన ప్రవర్తన మాట వలన ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో నిజం చెబితే అంటూ మెల్లిగా పిల్లల్ని ఆ బాడీ బ్రెయిన్ను విస్మరించి హెడ్ బ్రెయిన్తో ఆపరేట్ చేయడం నేర్పిస్తాం. మన బాడీ బ్రెయిన్ మన గురించి మనకు నిజాలు చెబుతుంది. హెడ్ బ్రెయిన్ నువ్వు ఎలా ఉంటే మంచిదో, నీ చుట్టూ ప్రపంచం నిన్ను గురించి ఎలా రియాక్ట్ అవుతుందో, నీ నుంచి ఏం కోరుకుంటుందో చెబుతుంది. కానీ బాడీ బ్రెయిన్ నీ గురించి, నీ ఆనందాలు, ఇష్టాలు, అయిష్టాలు, నచ్చని వాళ్ళు, నచ్చేవాళ్ళు వీళ్ళ గురించి చెబుతుంది. అందరికన్నా మన వరకు పెద్ద కౌన్సిలర్ అదే. Remember that we often override this inner guide out of loyalty and guilt to our families. మనం అస్సలు భరించలేని మనుష్యుల్ని ఒప్పుకుని భరిస్తే మిగతా ప్రపంచం మనను సహనశీలి, మంచి వ్యక్తి అంటారన్న ఆలోచనతో చాలా భరిస్తాం. మన బాడీ బ్రెయిన్ మాత్రం అదృష్టవశాత్తు మన ప్రవర్తన చూసి విసుగెత్తి వదిలేయదు. అది ప్రతిక్షణం సన్నటి గొంతుతో మనకు ఏది మంచో చెబుతూనే ఉంటుంది. దాని మొట్టమొదటి కర్తవ్యం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంచటమే ముఖ్యం అనుకుంటుంది. మనం ఈ విషయం ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరలో మనకు మనలోని ఈ గైడ్ మార్గదర్శకం అవుతుంది. నువ్వు ఇదే చెయ్యాలి, ఇదే మంచిది అని షీలా మేడం చెప్పలేదు. ఎలా ఆలోచించాలో నేర్పించింది అపురూపకు.
అపురూపకు రామకృష్ణ ఎందుకు ఇలా ఉన్నాడో అర్థమైంది. అతడి తెలివితేటలు, మంచితనం, సమస్యకు మామూలుగా రియాక్ట్ అవడం, వీటిని కుటుంబం పట్ల కర్తవ్యం అంటూ అతడే ఏర్పరచుకున్న పరిధులు. ఇవి అతనుగా తుడిపితే తప్ప మాసిపోవు. తనది గట్ ఫీలింగ్. తను సహజంగా సమస్య పట్ల రియాక్ట్ అవుతోంది. ఇది అదే అని చెప్పగలిగినప్పుడు చాలా రిలీఫ్ ఫీల్ అవుతోంది. భరిస్తే అనారోగ్యం పాలవుతోంది. ఇప్పుడు మనకి ఏది మంచి అన్న ప్రశ్న కన్నా తను హాయిగా, గిల్ట్ లేకుండా, సుఖంగా ఎలా ఉంటాను అన్నది ముఖ్యం. అందుకే ఒక నిర్ణయానికి వచ్చింది అపురూప. తన బాడీ మైండ్ చెప్పిన దానిని విననప్పుడే మనిషి పెద్ద శిక్షలు తనకు తాను విధించుకుని మళ్ళీ దానికి ఎవరో కారణం అని సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతాడు. ఆ శిక్ష అనుభవించిన వాళ్ళకు కానీ అర్థం కాదు. అటువంటి శిక్షే రామకృష్ణకు అపురూప విధించింది. మామగారి షష్ఠిపూర్తి ఫంక్షన్లో అందరూ ఎవరి నటనలో వాళ్ళు ఉన్నప్పుడు గట్టిగా పరదా చించింది. స్నేహితులతో తన తల్లి, తండ్రి ఎంత ఆదర్శమైన పుణ్యదంపతులో, ఎంత ఉన్నతిలో చెప్పుకుంటూ సరదాగా జోక్స్ వేస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉన్న రామకృష్ణ ముందు పట్టించుకోలేదు. రెండవసారి మైక్లో చెప్పింది అపురూప. అర్థం కాలేదు రామకృష్ణకు. ఏయ్ అపురూప, వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? మైక్తో ఆటలేమిటి అన్నాడు విసుగ్గా. నిజం స్వామి, నేను నీకు విడాకులు ఇస్తున్నాను. ఇది నిజం. అయోమయంగా చుట్టూ చూశాడు రామకృష్ణ. ఎవరైనా వింటున్నారా, పట్టించుకుంటున్నారా అని. ఎవరూ అంతగా రియాక్ట్ అవడం లేదు. వెంటనే సరేలే, అలాగే ఇద్దువుగాని, అల్లరి చెయ్యకు, మాకు కాస్త కూల్ డ్రింక్స్ పంపించు. వయస్సు వస్తున్న కొద్దీ అల్లరి ఎక్కువవుతోందిరా మా ఆవిడకు. నా కూతురు పసిపిల్లో, దాని తల్లి పసిపిల్లో తెలియడం లేదు అని అటు తిరిగిపోయి మళ్ళీ కబుర్లలో పడిపోయాడు రామకృష్ణ. సారీ, ఇదేదో అల్లరి అనుకుని తప్పించుకోకండి. ఇవిగో పేపర్లు. మీరు కూడా సంతకం పెట్టేస్తే మ్యూచువల్ డైవర్స్. మీ నాన్నగారి పవిత్రమైన 60వ పుట్టినరోజు నాడు నేను ఇచ్చే కానుక. పేపర్లు చేత్తో చూపిస్తూ అరిచి చెప్పింది అపురూప. ఒక్కసారి అందరూ అలర్ట్ అయిపోయారు. మొట్టమొదట కుర్చీలో నుంచి లేచి ఆమె దగ్గరకు వచ్చింది తల్లి, తండ్రి, అన్నయ్య. మామగారికి అర్థమై ఉగ్రుడైపోయాడు. రామకృష్ణ, నోరు ముయ్యవనరా దాన్ని అని ఒక్క అరుపు అరిచాడు. తండ్రి అరుపులకి హడలిపోయాడు రామకృష్ణ. స్నేహితులు మాత్రం వెళ్ళి ఏం జరుగుతోందో కనుక్కోరా, ఆవిడ చాలా సెన్సిబుల్, మరేంటి ఇలా అన్నారు. ఆ తర్వాత నానా గందరగోళం. నవ్వుతున్న కళ్ళతో అతి మామూలుగా, నాకు ఈ కుటుంబం, ఈ పద్ధతులు, వీళ్ళ హిపోక్రసీ నచ్చడం లేదు. చాలాసార్లు రామకృష్ణకు చెప్పాను, పట్టించుకోలేదు. మా ఇంట్లో సభ్యులతో మాట్లాడి చూశాను. ఎవరికీ ఏమీ అర్థం కానట్లు నటించారు. మా అమ్మా నాన్నకు, అన్నయ్యలకు ఇది షాకే. కానీ నా నిర్ణయాలను అర్థం చేసుకుని గౌరవించే వాళ్ళు నా మాట మన్నిస్తారన్న నమ్మకం నాకు ఉన్నది. ఇలా తన చుట్టూ మోగిన ఒక్కొక్కరికి నవ్వుతూ సమాధానం చెబుతున్న అపురూపను దెయ్యం పట్టిన వాడిలా చూస్తున్నాడు రామకృష్ణ. తనకు అపురూపకు డైవర్సా? ఆ విడికాపురం గోల కాబోలు. ఈ కాలం పిల్లలకు ఇదొక మోజు. సనుగుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. చూశారా మీ పెంపకం? వీరంగం వేశారు మామగారు అపురూప తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి. మనస్ఫూర్తిగా ఏనాడు తన సొంత గొంతుతో మాట్లాడని అత్తగారు తన కుటుంబం ఎంత గొప్పదో, కోడళ్లను తన గుండెల్లో ఎట్లా దాచుకుంటుందో చెబుతోంది. తన తల్లి తండ్రిలోని వికృత క్రూరత్వం బాగా తెలిసిన వ్యక్తి అసలు రామకృష్ణే. అది బయటపడకూడదనే అతను చాలా చాలా త్యాగాలు చేశాడు. అట్లాంటిది అపురూప అనవసరంగా తేనెతుట్టే కదిపింది. ఇదంతా జోక్ అని తర్వాత చెప్పొచ్చు, కానీ ఈ లోపల అందరిలో దాచుకున్న అనాగరికత బయటపడుతుంది కదా. అది సహించలేడు రామకృష్ణ. కుటుంబం చిరుగుల క్యాన్వాస్ అయినా దాని మీద హిపోక్రటికల్ రంగులు అద్ది గొప్ప పెయింటింగ్లా చూపించాలని తప్పించే చాలా చాలా మంది అబ్బాయిల్లో ఒకడు రామకృష్ణ. భార్య పుట్టింటి వారిని కించపరచడం, అమర్యాద చేయడం, వాళ్ళ ఆర్థిక స్తోమతను వెక్కిరించడం, తన కుటుంబం గొప్పదని చెప్పుకోవడం, ఇవన్నీ సగటు మగవాడి బలహీనతలు. కానీ రామకృష్ణ నిజానికి సగటు మగవాడు కాదు. మానసికంగా చాలా ఎదిగిన వ్యక్తి.
ఆ వ్యక్తి బయటకు ఎందుకు రాడు? ఎందుకు సమస్యలను న్యాచురల్గా రియాక్ట్ అవ్వడు? అతనిని క్రీగంట చూస్తూనే గందరగోళం ఎదుర్కొంటోంది అపురూప. ఏమిట్రా నీ బుద్ధిలేని పెళ్ళాం? ఆ వాగుడేమిటి? పండుగ నాడు ఇంకా సత్యనారాయణ వ్రతం పీటల మీద కూర్చోవాలి. 4 తన్ని నోరు మోయించగా అత్తగారు చంద్రహారం సవరించుకుంటూ అరుస్తోంది. అపురూప ఇట్రా అరిచాడు రామకృష్ణ. రాను మొండిగా అన్నది. చర్రున దగ్గరకు వెళ్ళిన రామకృష్ణ, జీవితంలో నేను అంత అసహ్యంగా ప్రవర్తించను అనుకున్నవాడు అపురూపను ఆ లెంప ఈ లెంప వాయించేశాడు. నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయింది అపురూప. ఏమిటి అల్లరి? జోక్కి అర్థం పర్థం ఉండక్కర్లేదా? మిస్టర్ రామకృష్ణ, ఇది జోక్ కాదు, నిజం, పచ్చి నిజం. మీరు సంతకం పెట్టి మ్యూచువల్ డైవర్స్కు ఒప్పుకుంటే సంతోషిస్తాను. ఆమె గొంతులో ఇదివరకెప్పుడూ వినని సీరియస్నెస్ విని అదిరిపోయాడు రామకృష్ణ. కారణం, నీ కుటుంబ వ్యవస్థకు నువ్వు కట్టుబడడం. ఇక్కడ హత్యలు, చైల్డ్ అబ్యూస్లు జరిగినా, అమానుషాలు జరిగినా పట్టించుకొని నీ జడత్వం. నా బిడ్డ ఇటువంటి అమానుష్య హిపోక్రటికల్ వాతావరణంలో పెరగడం నేను సహించను. ఈ రకమైన తాతయ్యలు, బామ్మలు, బంధువులు లేకపోతే నష్టం ఏమీ లేదు. పిల్లల్లో పసితనాన్ని చిదిమివేసే వాతావరణం నాకు వద్దుగాక వద్దు. అయ్యో అయ్యో నోరు నొక్కుకున్నారు కొంతమంది వృద్ధ జంబూకాలు. అడగని 4 ఒక్కరైనా ఎదురు తిరగకపోతే మరీ రెచ్చిపోతున్నారు. పళ్ళు పటపటా కొరుకుతూ పట్టుచీరలు అన్నీ సర్దుకు కూర్చున్నాయి. చాలా అందమైన తన అక్క పాలరాతి బొమ్మను కిరోసిన్ పోసి కాల్చేశారు. అడిగే నాదుడు లేదు. పెదమామగారి రెండో కోడలు దుఃఖం మింగుకుంటూ అరచేతుల్లో ముఖం దాచుకున్నది. రామకృష్ణ స్నేహితులు మాత్రం త్వరగా రియాక్ట్ అయ్యారు. కొంతమంది పాజిటివ్గా, మరికొంతమంది నెగిటివ్గా. రామకృష్ణ, ఆవిడను రూంలోకి తీసుకెళ్ళి మాట్లాడు. పబ్లిక్గా ఏమిటిది? కొంతమంది బంధువులు, స్నేహితులు దగ్గరకు వచ్చారు. రూంలో చెప్పవలసిన విషయాలు రూంలోనే చెప్పేదాన్నిగా. ఇది పబ్లిక్గా తెలియవలసిన విషయం. ఇలా చాలా ముఖ్యమైన విషయాలు పంచాయతీలు పెట్టి పబ్లిక్గా శిక్షించకపోవడం వల్లనే ముసుగుల్లో మంటలు పెడుతున్నారు. నా ఆడపడుచు కూతుర్ని హత్య చేసి 2 వారాలు కాకముందే కనీసం ఎలా, ఎందుకు హత్య చేయబడింది అని ఆలోచించకుండా అమ్మమ్మ, తాతయ్య తగుదునమ్మా అని షష్ఠిపూర్తి పీటల మీద కూర్చుని మంత్రాలు, పూర్ణకుంభాలు, ఉయ్యాల ఊపడాలు చేసుకుంటున్నారు. దానికి ఆ ముసలాయన వియ్యంకుడి స్థానంలో నిలబడి పెద్దరికం చేయడం, అందరూ మన్నించడమా? అంత మాట అనడానికి నీ దగ్గర రుజువేమిటి? దూసుకు వచ్చి చెంప మీద కొట్టింది బిడ్డను పోగొట్టుకున్న చిన్నాడపడుచు. ముందు తెరపోయి తర్వాత తిరిగి ఈడ్చి ఎదురుకొట్టింది అపురూప. ఇదిగో ఆ పిల్ల చచ్చిపోతూ నాకు రాసిన ఉత్తరం. ఇందులో నువ్వు, నీ తల్లి ఆ పిల్లను అమానుషంగా ఎలా అణిచిపెట్టారో, ఆస్తిగల పెద్దాయన మీకు ఎంత అవసరమో ఎలా చెప్పి ఆ పిల్లను భయపెట్టారో అంతా ఉన్నది. రామకృష్ణ, సీ యూ ఇన్ ది కోర్ట్. పిల్లని ఎత్తుకుని విసవిసా అక్కడి నుంచి నడిచి కారు దగ్గరికి వెళ్ళిపోయింది అపురూప. ఆమె తల్లి, తండ్రి, అన్నా, తమ్ములు ఆమె వెనుకే నడిచారు. అంత అసహ్యకరమైన ఆ పరిస్థితుల్లో తన వెనుక నిలబడ్డ తన పుట్టింటి వారిని చూసి ఆనందించింది అపురూప. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.